అందరికీ నమస్కారం. శబరి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మొదటి సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం కూడా కోరుకుంటున్నాం. అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం, షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. ఈరోజు సమస్య ఏమిటంటే బీసీ రిజర్వేషను మరియు రెడ్ల అభివృద్ధి గురించి. రెడ్ల పరిపాలన, కొండవీటి రెడ్ల పరిపాలన రాజుల కాడ నుంచి పరిపాలించారు. రెడ్డి రాజుల కింద చలామణి అయ్యారు, అనేక ప్రాంతాల్లో విస్తరించారు. రెడ్లు 3 రకాలు ఉన్నాయి. ఒకటి మైదాన ప్రాంతంలో ఉన్నోళ్ళేమో ఓసీల కింద, కర్ణాటక ప్రాంతంలో బీసీల కింద, కొండ ప్రాంతంలో కొండ రెడ్ల కింద ఉన్నారు. మేము మట్టికి 4వ రకం రెడ్లు, అంటే మమ్మల్ని ఎవరు కలుపుకోరు, అంటే ఆ విధంగా తయారయ్యారు. ఇప్పుడు పంట పండించే వాళ్ళన్నీ, నీటి సౌకర్యాలు ఉన్న చోట్లన్నీ కూడా పంట పండించి రెడ్లు పాడి వ్యవసాయం అభివృద్ధి పెట్టడానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ రంగ అభివృద్ధిలో రెడ్లు కీలక పాత్ర వహించారు. అట్నే వీళ్ళు పంట పండించి అన్ని కులాలను కూడా పోషించారు. అన్ని కులాలంటే కుండలు చేయడానికి శాలివాళ్ళను పోషించారు, రజకులను పోషించారు, అట్నే వ్యవసాయ కూలీలు పోషించారు, అట్నే ఈ నాగళ్ళు ఎక్కడానికి కార్పెంటర్లు కూడా పోషించారు. అందుకే రెడ్లు శుభకార్యాలైనా వీళ్ళందరూ కూడా ఆధారపడి జీవించారు. ఈ వ్యవసాయం, వరి, పంటలు పండితే వ్యవసాయ కూలీలను కూడా పోషించి, అట్నే కళ్ళు గీత కార్మికులు కూడా పోషించారు. కళ్ళు రెడ్లు తాగి కూడా ఇతర కులాలు కూడా కట్లు పోషించి వాళ్ళకి వృత్తి సౌకర్యం కల్పించారు. స్వాతంత్ర సమరంలో కూడా రెడ్లు అనేక ప్రాంతాల్లో ముందు ఉన్నారు. నీలం సంజయరెడ్డి గారు లాంటి రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, రాష్ట్రపతి కూడా ఎన్నికయ్యారు. అలానే కమ్యూనిస్ట్ పార్టీలో పుచ్చల పెంచల సుందరయ్య గారు లాంటి వాళ్ళు కూడా ఆ రెడ్లని గురించి కాకుండా అందరినీ కలుపుకొని పోయేటట్టే చేశారు. అట్నే విప్లవ బాట పెట్టిన కొండపల్లి సీతారామయ్య గొడవ రెడ్లే. అలానే ఆంధ్ర యూనివర్సిటీ మొదట వైస్ ఛాన్సలర్ సార్ కట్టుమంచి రామలింగారెడ్డి గారు కూడా వైస్ ఛాన్సలర్ చేస్తూ అన్ని కులాలని ఆదరించారు. ఉద్యోగరీత్యా కానీ విద్యార్థులను కూడా ఆదరించారు. అట్నే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి కూడా ఇప్పుడు రెడ్లు ఈ విధంగానే కాకుండా ఇప్పుడు అన్ని కులాలను ఆదరించారంటానికి కూడా గీతారెడ్డి గారు లాంటి ఎస్సీలను తీసుకొచ్చి కూడా రెడ్లను కలుపుకున్నారు. అట్నే ఈటెల రాజేంద్ర కూడా రెడ్ల అమ్మాయిని వచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది. మంత్రి గారు బీసీ ఎంపీ కింద ఉన్న ఈటెల రాజేంద్ర గారిని కూడా. అలానే ఇతర కులాలను కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా రెడ్ల అమ్మాయినే చేసుకున్నాడు, ఎస్సీ అయినా కూడా. అంటే మేము అన్ని కులాలని కూడా సామరస్యంగా చూస్తామనే ఒక మంచి పేరు ఉంది. అలానే ఇప్పుడు బండా దత్తరాయ్ గారు అమ్మాయిని కూడా రెడ్లకి ఇచ్చారు. అంటే మేము అన్ని కులాలని కలుపుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మేము కుల విషయం ఎక్కడ దూరలే, అన్ని కులాలు బాగుండాలనుకుంటున్నాం. ఈ రిజర్వేషన్ గురించి సమస్య ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్లు అన్ని కులాలు డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే అతను కోర్టులో ఎవరు దావా వేసిన తర్వాత అన్ని మీడియా ఛానల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఏమైనా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెట్టి 42% పెట్టిన రేవంత్ రెడ్డిని ఏమో హైలైట్ కింద రాసి రేవంత్ రెడ్డి గెలిచిండి అన్నారు. తర్వాత వచ్చాక ఇతర కులాల మీద రెడ్లందరినీ కూడా దేశత్వం మొదలుపెట్టారు. ఇక్కడ 42%, 50% రాజ్యాంగంలో రిజర్వేషన్ చెల్లదనే దాంట్లో ఏ ఒక్కళ్ళది తప్పు లేదు. అన్ని కులాలు బాగుండాలా, రెడ్లు మిగతా బీసీలు కూడా అన్ని కులాలు డెవలప్ కావాలా. గంగిరెడ్లు ఉన్నారు, అంటే పూచికొల్లలు, శాలివాహనులు ఉన్నారు, రాజవంశీకులు ఉన్నారు, బుడబక్కలు ఉన్నారు, అట్నే రజకులు ఉన్నారు, శాలివాహనులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజ్యాంగమైన హక్కు కల్పించాలా. వాళ్ళు కూడా పదవులు రావాలా. కొన్ని కులాలు వాళ్ళు కూడా అసలు పదవులు రాని కులాలు కాదు, అసలు ప్రభుత్వ పథకాలు అందుకునే కులాలు కూడా ఉన్నాయి. మీరు రెడ్లను విభజించి పాలించాలని, లేకపోతే రెడ్లను తరిమి కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. బీసీలు అది పద్ధతి కాదు. రెడ్లు మీరు బీసీలు కొంతమంది మీరు నాయకత్వం ఇస్తున్నారు. బీసీలు పార్టీ పెట్టుకొని మీరు కూడా డెవలప్ చేసుకోండి. మీరు రెడ్లను తరిమి కొడతామని రెడ్లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంటే పద్ధతి అయితే కాదు. మీరు కూడా పార్టీలు పెట్టుకోండి. కొంతమంది పెట్టుకున్నారు, మీరు కూడా పార్టీలు పెట్టుకొని చేయండి. భారత రాజ్యాంగంలో అన్ని కులాలు ఉన్నాయి. ఇంకోటి హైకోర్టులో రిజర్వేషన్ కొట్టేసిన దాంట్లో 50% మించ రిజర్వేషన్ చెల్లదని అన్ని కులాలు పెట్టి కొట్టేయడం జరిగింది. అన్ని కులాలు ఉండే రాజ్యాంగంలో కూడా రాసింది ఏంటంటే ఎస్టీలకు 50, రాజ్యాంగంలో అప్పుడు కల్పించింది ఏంటంటే వీళ్ళు అన్ని తరంలో వెనకబడి ఉన్నారు, అంటరాంతరంలో ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళు పెట్టారు. వాళ్ళని కంటిన్యూషన్ కూడా ఇప్పుడు కూడా పెడుతున్నారు. బీసీలు ఇప్పుడు మొన్న హైకోర్టులో లాయర్ గారు ఏమంటారంటే ఆ రాజ్యాంగంలో 50% మెచ్చకూడదని లేదు కదా అని ఒక పాయింట్. అసలు రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్ అనేది కూడా రాయాలి. మరి అట్లా ఎక్కడితే ఇవన్నీ కూడా ఆలోచించాలా.
అందరూ డెవలప్ కావాలా, అన్ని కులాలు డెవలప్ కావాలని కోరుతున్నాం. రెడ్లు విమర్శించడం అనేది అంత పద్ధతి ఏం కాదు. రెడ్లు కూడా అన్ని రకాల డెవలప్ కావాలి, మిగతా రెడ్లు కూడా డెవలప్ కావాలా. కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు కొండ రెడ్లు కూడా ఇప్పుడు ఎస్టీ కింద ఉన్నారు. అసలు వాళ్ళకి కూడా ఏం పదవులు రాలేదు. మేము అనేది కొండ రెడ్ల కూడా పదవులు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కుల వివక్షను నిర్మూలించాలి సార్ టోటల్గా. ఇంకోటి ఏంటంటే రెడ్లు ఏం చేశారంటే మొదట ఉద్యోగరీత్యా డెవలప్ అయిన తర్వాత విద్యాలయాలు పెట్టి అందరిని కులాలు చేర్చుకున్నారు. పారిశ్రామిక తర్వాత పరిశ్రమలు పెట్టి అందరికీ ఉపాధి కల్పించారు. హాస్పిటల్స్ పెట్టి అన్ని రకాల వైద్యం పెట్టారు. ఈ అన్నిటి మీద ట్యాక్స్ రూపీని అయ్యాలి. ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ప్రభుత్వం అన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అవుతుంటే మేము ప్రైవేట్ రంగ సంస్థలు లాభాలు చేకూర్చి అన్ని రంగాలు కూడా రెడ్ల ఆవేదన కూడా డెవలప్ అయ్యారు. అది కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటాను. వాటికి కూడా ఏంటంటే రిజర్వేషన్ అనేది మీరు పెట్టారు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, అన్ని కులాలకు ఇస్తున్నారు కదా. మీరు అడే కుల వివక్ష లేదు కదా. అట్నే దేవాలయాల్లో కూడా కుల వివక్ష లేదు, విద్యాలయాల్లో కుల వివక్ష లేదు, అందరం కలుపుకుంటున్నారు. అందుకే కుల వివక్షను రద్దు చేయాలా, అన్ని కులాలు డెవలప్ చేయాలా, అన్ని మతాలు కూడా డెవలప్ కావాలని కోరుకుంటూ ఇట్లా మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.